హాయ్ డార్లింగ్స్, మీకు మీ కుటుంబం సభ్యులకి విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆయుధాల పూజ చేస్తున్నాము, మన బైక్కి మన కారుకి. అలాగనే మీరు ఆయుధాల పూజ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. నేను BMW బైక్ విజయవాడ సర్వీసింగ్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆయుధాల పూజ రోజు బండికి పూజ చేయాలి కదా, అందువల్ల బండి తీసుకోవడానికి నిన్న బయలుదేరి మధ్యాహ్నం నుంచి పోతే నైట్ 9 అయింది ఫ్రెండ్స్. BMW షోరూమ్ పోయే లోపల విజయవాడలో బండి నుంచి డెలివరీ తీసుకొని బయలుదేరి నైటే విజయవాడ నుంచి జర్నీ చేసుకుని మన ఊరికి వచ్చేసాను. నేను వచ్చే లోపల నైట్ 3 o'clock అయింది. అక్కడి నుంచి విజయవాడలో బైక్ అయితే సర్వీసింగ్ అయిపోయింది కాబట్టి ఇంటికాడ కొంచెం క్లీన్ చేసుకున్నాను బండిని. కార్ సర్వీసింగ్ ఇచ్చినాను. ఈరోజు నిన్న ఇస్తే కార్ సర్వీసింగ్కి ఈరోజు ఇచ్చారు. అప్పటికి అంత నీట్గా క్లీనింగ్ లేదు అడావడిలో, కానీ ఇంకా చేయాలి కాబట్టి కంపల్సరీగా పూజ, అందువల్ల తీసుకుని వచ్చేసి కోట నుంచి బండి రెడీ చేసాము. ఈ పూలమాలను నైట్ నేను ఆత్మూరు బస్ స్టాండ్ కాడ తీసుకున్నాను. ఒక పూలమాల వచ్చి 500 రూపాయలు బండి. నెల్లూరు పూల మార్కెట్లోనే ఇంత రేటు ఉందంటే ఇంక కోటలో ఇంక చెప్పబడలేదు, అదిరిపోద్ది. ఏమని అడిగితే దసరా కాబట్టి పూల రేట్లు అదిరిపోతుందని చెప్పినారు. ఇంక కంపల్సరీగా బండికి మాల వేయాలి కాబట్టి 2 మాలలు తీసుకున్నాను 1000 పెట్టి. అక్కడి నుంచి మార్నింగ్ సర్వీసింగ్ పోయి కార్ తీసుకొని పూజకు కావాల్సిన సామాన్ తెచ్చేసాను. ఏమేమి తెచ్చినది మీకు క్లియర్గా వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. మన పూజ ఇలాగ జరుగుతుంది, చూస్తున్నారు కదా. గుమ్మడికాయ కట్ చేసి కొడితే అంత పవర్ ఉందని చెప్పి అందువల్ల సిల్లర్ అమౌంట్ తెచ్చాడు. సరే నేను దాన్ని కట్ చేయకుండా ముందు కొట్టిన తర్వాత కలిపి పైన చల్లాను. పిల్లకాయలకి గుమ్మడికాయ కొడితే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. చూడండి ఎట్టబడి చదువుతున్నారో, కాబట్టి గుమ్మడికాయలు డబ్బులు వేయలేదు నేను, అందువల్ల పైన చల్లాను. చూడండి పిల్లలు ఎట్టబడిపోతున్నారో. ఆ చిన్న బుడ్డోడు రోడ్డు ఎత్తుకోపోతుంటే నాకు పాపం అని చెప్పి ఆ బాబుకి మళ్ళీ సపరేట్గా ఇచ్చినాను. అలాగే మీరు గుమ్మడికాయ ఎలా కొడతారు? ముందు కట్ చేసి అమౌంట్ వేసి కుంకుమ వేసి కలిపి కొడతారా, లేదంటే నార్మల్గా కొడతారా చెప్పండి ఫ్రెండ్. నేను గుమ్మడికాయ కొట్టిన ప్రతిసారి ఇంటి చుట్టూరు తిప్పిస్తాను 3 చుట్లు. తర్వాత కారుకి కానీ ఇంటికి కానీ దిగదీసి అప్పుడు కొడతాను గుమ్మడికాయ. మీరు ఎలా కొడతారు అనేది కామెంట్ చేయండి. చాలా మంది ఇంటి చుట్టూరు మీరు తిప్పుతారో తిప్పరు, కానీ నేను మాత్రం తిప్పుతాను. కంపల్సరీగా ఇంటి చుట్టూరు తిప్పించే కొట్టిస్తాను, ఎందుకంటే మంచిది ఇంటి చుట్టూరు తిరిగితే గుమ్మడికాయ ఎత్తుకొని. అలాగనే గుమ్మడికాయ ఫైనల్గా కొట్టేసాము. అతను కుంకుమ అద్దుకొని హస్తం గుర్తులు వేసారు కారుకి కానీ మొత్తము ఫైనల్గా అయిపోయింది. కారు రోడ్డు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు ఎక్కించుకొని అంతే. నేను తర్వాత అతనికి మనం తాంబూల్లో అమౌంట్ పెట్టాలి కదా, అమౌంట్తో కూడా కొంచెం పండ్లు బొరుగులు శనగలు అన్నీ ఇచ్చినాను. ఇలాగ మీకు గుమ్మడికాయ ఎవరు కొట్టారు అనేది కామెంట్ చేయండి. నేను ప్రతిసారి గుమ్మడికాయ కొట్టేయాలంటే ఇతని కానీ కొట్టిస్తాను. చూస్తున్నారు కదా, అతను వచ్చి మనకు నీట్గా కొడతాడు. అతను వైఫ్, నేను తాంబూలం ఇచ్చినాను. మీరు ఏమి ఇచ్చినారు తాంబూలం అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.